3వ వచనంలో ఇలా ఉంది. గిద్యోను అంటున్నాడు, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. గిద్యోను దేవునితో లేకపోతే వచ్చిన యెహోవా దూతతో మాట్లాడుతూ అతని ప్రశ్న ఏంటి అంటే, దేవుడు తోడున్నాడు అనే మాట దేవదూత అన్నాడు, యెహోవా దూత అన్నాడు. బాగుంది, మంచి మాటే అన్నావు. యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నమాట బాగుంది. 12వ వచనంలో చదువుతాం అన్నమాట. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అయితే గిద్యోను అంటున్నాడు, నిజమే నువ్వు అన్నమాట అయితే బాగుంది. యెహోవా మాకు తోడై ఉన్నట్లయితే, యెహోవా మాకు తోడుగా ఉన్నాడు అన్నది నిజమే అయితే ఇదంతయు మాకేలా సంభవించెను అన్నాడు ఆయన. ఇదంతయు మాకేలా సంభవించెను. 2025వ సంవత్సరం మనం ముగించుకొని మరొక సంవత్సరంలోకి వెళ్ళే 1-2 రోజుల్లో వెళ్ళిపోతున్నాం మనం. ఈ సంవత్సర కాలం అంతటిలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎన్నో రకాలైన సమస్యలు, మనసుకి శరీరానికి చికాకు కలిగించే సందర్భాలు, ఇలాంటివి ఎన్నింటినో మనం దాటుకొని ముందుకొచ్చాం. అయితే గిద్యోను అడిగినట్టుగానే చాలామంది జీవితాలలో ఈ ప్రశ్న ఉంది హృదయాలలో. నిజానికి దేవుడు మాకు తోడుగా ఉన్నట్లయితే, ఇలాంటి పరిస్థితి, మాకు ఇంత అనారోగ్యం, ఇంత లేమి, ఇంత అప్పులు, సంతోషం లేకపోవటం, సమాధానం లేకపోవటం, ఇన్ని రకాలైన చిక్కుల్లో, సమస్యల్లో చిక్కుకుపోవటం మేము అంటే, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు, మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది. ఇప్పుడు గిద్యోనులా అనొచ్చు, యెహోవా లేక దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎలా మాకు సంభవించెను, ఎలా ఉన్నాడు మాతో అని ఎలా చెప్పగలం మేము? గిద్యోను అంటున్నాడు. ఇది సగటు సాధారణమైన మనిషి ప్రశ్న. జరుగుతున్న సంభవాలు, సంఘటనలు మానవ దృష్టితో చూస్తే అర్థం కాని విధంగా చాలా కనబడుతుంటాయి మన దృష్టిలో. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, పూర్తిగా మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవడం లేదు, తోడుగా లేడు. ఉంటే ఇలా జరగదు. దేవుడు తోడుగా ఉంటే ఎంత గొప్ప గొప్ప కార్యాలు మా జీవితాలలో జరిగిపోతాయి, గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప సంఘటనలు మా బ్రతుకుల్లో జరిగిపోతాయి. కానీ ఆయన మాకు తోడుగా లేడు. ప్రభు మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవటంలో కొంచెం తేడా కనపడుతుంది గిద్యోను దగ్గర. దేవుడు ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చూడండి. లేక దేవుడు అని ఎందుకంటున్నాము అని అంటే, యెహోవా వచ్చినవాడు ఎవరు? యెహోవా దూత అతనికి కనపడ్డాడు. బైబిల్లో క్రిస్టోఫనీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. క్రిస్టోఫనీస్ అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షతలు పాత నిబంధనలో. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా వచ్చి ప్రత్యక్షం అవుతాడు పాత నిబంధనలో. ఆయన యేసుక్రీస్తే అని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఒక కొలమానం, ఒక కొలతని, ఆ సబ్జెక్ట్ పేరు క్రిస్టోఫనీస్ అంటారనమాట. ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించడానికి కొన్ని మెజర్మెంట్లు ఉన్నాయి, కొన్ని కొలతలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఐగుప్తులో ఇశ్రాయేలుని నడిపించింది కానీ, ఇప్పుడు గిద్యోనుకి కనబడింది కానీ, ఇశ్రాయేలు 70 మంది పెద్దలతో కొండ మీద కనబడింది కానీ, ఇలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఆయన ఎవరు? అబ్రహాంకి సింధూర వనంలో గుడారం దగ్గర కనబడిన ముగ్గురులో ఒక్కరు కానీ, వీళ్ళు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు అనడానికి కొన్ని సూత్రాలు చెప్పారు దేవుని వాక్యంలో. అందులో ఒక భాగం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువే అని క్రిస్టోఫనీ చెప్తుందనమాట. అందుకని మనం ఏమర్థం చేసుకోగలుగుతాము అని అంటే, సరే యెహోవా దూత అంటూ మాట్లాడుతూ వచ్చిన ఆయనతో మాట్లాడుతూ, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, నీకు అంటూ ఒక పర్సన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ దూత మాట్లాడుతున్నాడు.
కానీ గిద్యోను ఏమంటున్నాడు? యెహోవా మాకు తోడై ఉండిన ఎడల నీకు అన్న మాటకిను మాకు అన్న మాటకిని వ్యత్యాసం ఉందా లేదా? నీకు అని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు, కానీ గిద్యోను అంటున్నాడు మరి మాకు అని అంటున్నాడు. అంటే మా ప్రజలందరికీ నిజంగా తోడుగా ఉంటే ఇన్ని ఇబ్బందులు ఇన్ని బాధలు మాకెందుకు కలుగుతాయి? ఈ దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకోవటంలో కొంచెం తేడా కలిగినట్లుగా గిద్యోను ఆలోచనలు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు గిద్యోన్ని ఇశ్రాయేలు సమాజం నుంచి వేరు చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజ నుంచి వేరు చేసి, కానీ గిద్యోను చేస్తున్నాడు కలుపుకొని మాట్లాడుతున్నాడు. గిద్యోను చేస్తున్నాడు కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలంతా దేవుని దృష్టిలో దోషులయ్యారు, కానీ గిద్యోను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టే దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అంటూ మాట్లాడుతున్నాడు. గిద్యోనుకు దేవుడు చేస్తున్న సహాయం గిద్యోను గుర్తించలేకపోయాడు. ఇశ్రాయేలీలతో కలిసి అతడు మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుడు మాకు తోడుగా ఉంటే ఇంతటి ఇబ్బందికర పరిస్థితి మాకెందుకు కలుగుతుంది అని ఆ భక్తుడు అనడానికి గల కారణం ఆ రోజు జరిగిన సంగతి ఏంటో నేను 6వ అధ్యాయంలో మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఒకసారి చూద్దాం ఏం జరిగింది. 6వ అధ్యాయం 1వ వచనంలో గిద్యోను బాధకు కారణం, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు? వారు దోషులయ్యారు. దేవుడు వెంటనే ఏం చేశారు? వారిని మిద్యానీయులకు అప్పగించేశాడు. 2వ వచనం చూడండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోను వాగులను గుహలను దుర్గములను తమకు స్థిరపరచుకొని పారిపోయారనే మాట చదువుతున్నాం. మిద్యానీయుల చెయ్యి ఎక్కువైంది, యెహోవా దృష్టికి దోషులయ్యారు, వీళ్ళు పారిపోయారు. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి ఏం చేశారు? వీళ్ళందరూ పారిపోయారు. కొండల్లో గుహల్లో వాగుల్లో ఎక్కడంటే అక్కడ పారిపోయి దాక్కుని దొంగచాటుగా బ్రతుకుతున్న బ్రతుకు అది. 4వ వచనం చూడండి. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము మిద్యానీయులు భూమి పంటను పాడు చేశారు. ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవ సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు అనే మాటను చదువుతాం. జీవ సాధనమైన అంటే బ్రతకడానికి, ఆధారం చేసుకోవడానికి, బ్రతకడానికి ఉపయోగించుకోవడానికి ఆధారమైంది ఏది లేకుండా వాళ్ళు అలా చేశారు. ఎంత దూరం? గాజాకు పోవునంత దూరం భూమి పంట మొత్తాన్ని సర్వనాశనం చేశారు. అందులో భాగంగా గొర్రెను కానీ గాడిదను కానీ ఎద్దును కానీ ఏది లేకుండా చేశారు అనే మాట చదువుతాం. 6వ వచనం చూడండి. మిక్కిలి హీనదశకు వచ్చారు. హీనదశకు వచ్చేసారు. మిక్కిలి హీనదశ అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇలా జరిగింది అంటుంది వాక్యం అనంటే 7 సంవత్సరములు. 7 సంవత్సరాలు మిద్యానీయులు దేశాన్ని పాడు చేస్తూ సర్వనాశనం చేస్తూ వచ్చారు. భూమి పంట పాడైపోయింది, జీవ సాధనాలు దోచుకొని పోయారు. బ్రతకడానికి ఎలా బ్రతకాలో తెలియని దుస్థితి, శత్రు భయం చేత ఇళ్ళు విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితి, కొండల్లో వాగుల్లో గుహల్లో దుర్గాల్లో దాక్కున్నారు, నిలకడలేదు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇది ఇశ్రాయేలీయులకు ఆ రోజు కలిగిన స్థితి. ఈ 5 రకాల నష్టం వారికి జరిగింది. ఈ 5 రకాలుగా వారు దేశాన్ని సర్వనాశనం చేశారు. ఎవరింట్లో వారు ఉండే పరిస్థితి వారికి అక్కడ లేదు. ఇలాంటి పరిస్థితి గిద్యోను ఎదుర్కొన్నాడు. కాబట్టి గిద్యోను ఆ దూతతో అంటున్నాడు, ఏమయ్యా దేవుడు తోడుగా ఉన్నాడు అంటున్నావు, అనడానికి మాటలు బాగానే ఉన్నాయి, కానీ మా బ్రతుకులు ఎలాగయ్యాయి నీకేం తెలుసు అని అన్నాడు. ఇలా జరిగింది మా జీవితాలు, ఇంత నష్టపోయాం మేము మా జీవితాల్లో అని అన్నాడు. నిజానికి జరిగిన సంఘటన మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎంత నష్టపరిచారో. ఎవరింట్లో వాళ్ళు లేరు. జీవసాధనమైన ఎద్దు, గాడిద, గొర్రె ఏది కూడా వాళ్ళ దగ్గర లేకుండా వాటన్నిటిని వాళ్ళు దోచుకొని పోతూ ఉన్న సందర్భం. ఇప్పుడు వచ్చి దేవుడు నీకు జారిపడ్డావని బలేపడ్డావంటే వెటకారం వద్దా, లేకపోతే ఎవడో బురదలో జారి పడ్డాడనుకో విజిలేసి
సూపర్ రా బాయ్, నువ్వు జారి పడ్డంత బాగా ఇంకెవరు జారి పడరు, నీ అంత జారి పడేవాడు నేను ఎక్కడా చూడలేదు, సూపర్గా పడ్డా అన్నావు అనుకో, అది వెటకారం అయితే జారి పడ్డాన్ని కూడా అప్రిషియేట్ చేయటం ఏమైనా ఉంటుంది అసలు? ఇంత నష్టపోయి ఉన్నారు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు దేవదూత? యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంటున్నాడు. ఆయనకి ఇంక నయ్యం, కోపం రాకుండా మెల్లగా మాట్లాడాడు. ఎవరు? గిద్యోను. కోపం రాకుండా మెల్లగా ఇంత నష్టం జరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా వినండి, మనం ఇందులోనే ఉండి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం వాక్యాన్ని. ఇంత నష్టం జరిగిన తర్వాత నీకు దేవుడు తోడై ఉన్నాడు. మిత్రులారా, మళ్ళీ మొదట నేను చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తా. ఏంటంటే గతకాలం తాలూకు, అంటే ఈ సంవత్సరం ఇంకా మనకి 3 రోజులు ఉంది. ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో అపాయాల నడుమ, ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నడుమ, అవమానాల నడుమ, ఆర్థిక లేమి, అనారోగ్యం, అప్పుల బాధ, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా జవాబు చెప్పలేక మనం అంటాం, ఈ నెల కట్టవలసిన ఈఎంఐ కానీ వడ్డీ కానీ ఇంకేదైనా కట్టలేకపోతే వచ్చే నెల కడతాం అని మనం అంటే, ఇప్పటికి రెండు సార్లు అన్నాం అదే మాట. వాళ్ళు అంటారు, ఇప్పటికీ 2 సార్లు అన్నాం అదే మాట. కొందరైతే కొంచెం హార్ష్గా ఉండేవాళ్ళు అయితే, మీకు సిగ్గు లేదయ్యా, మీకు ఇవ్వకూడదని కూడా అంటారు ముఖం పట్టుకొని. అలాంటి పరిస్థితుల నడుమ దేవుడే తోడుగా ఉంటే అన్ని మాటలు మనం పడతామా? కదా ఇలాంటి మాట మన మనసుల్లో కలుగుతూ ఉంటుంది. దేవుడే తోడుగా ఉంటే ఇంత చీత్కారానికి నేను గురవుతానా? ఇంత తిరస్కారానికి నేను గురవుతానా? చూద్దాం. గిద్యోను జీవితంలో నుంచి ఒక 5 సందర్భాలు నేను మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. దేవుడు మనకు సహకరించాలని కోరుకుంటూ వాక్యాన్ని విందాం. మొదటిది, కరువులో గిద్యోను అయితే అతనికి గల సమృద్ధి. కరువులో గిద్యోను అతనికి గల సమృద్ధి. ఎక్కడి నుంచి వచ్చింది సమృద్ధి? ఇంక మళ్ళీ జీవసాధనం. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 7 సంవత్సరాలు దోచుకొని పోయారు. పంట లేదు, సర్వనాశనం చేశారు. పంట పండే పరిస్థితి లేదు. గోధుమలు పండిస్తారు, బార్లీ పండిస్తారు, అవేమీ లేవు. రొట్టె చేసుకొని తినే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇంకా మరో రకంగా భోజనం చేసే పరిస్థితి లేదు. గొర్రెలు, గాడిదలు, ఎద్దులు మొత్తం దోచుకొని పోయారు, లేవు. ఆ పరిస్థితుల్లో గిద్యోనుకున్న సమృద్ధి చూద్దామా? దేవుడు కాపాడుతూ ఉన్నా, తోడై ఉన్నాడో లేదో, దేవుని మాట ఎందుకు అబద్ధం అవుతుంది చూద్దామా? 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అందుకతడు ఏది వచ్చిన దేవదూతతో మాట్లాడుతున్నాడు. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు కనపరచుము. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అవి అని వేడుకొనగా ఆయన అంటున్నాడు, ఎవరు? వచ్చిన దూతగారు అంటున్నారు, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదని అన్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి పోయి, ఏంటండి సరిగ్గానే చదువుతున్నారా? మరి మిద్యానీయులు ఏమి ఎత్తుకొని పోయారు? సర్వం ఎత్తుకొని పోయారుగా. 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా. అయినా అతని చేతిలో ఏముంది? చదవండి. ఒక మేకపిల్లను పొలాలన్నీ పాడు చేశారుగా. చేశారా? 7 సంవత్సరాల పంట వేయనీ లేదు కదా వీళ్ళని. వేసిన పంటను నాశనం చేస్తున్నారు. ప్రజలందరూ ఎక్కడ దాక్కున్నారు? పోయి వాగుల్లో, కొండల్లో, గుహల్లో, దుర్గాలలో దాక్కున్నారు కదా. ఈయనేమంటున్నాడు? ఒక మేకపిల్లని తెస్తాను నీకు బలియటానికి. తుమ్మిడి పిండితో పొంగని భక్ష్యాలను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచాడు. ఎక్కడివి ఇవన్నీ? కానీ గిద్యోను ఏమంటున్నాడు? ఎక్కడ తోడున్నాడు మాకు దేవుడు? ఇంత కరువులో, శత్రు భయంలో, వాళ్ళ తిరస్కారాల మధ్యలో వాళ్ళు దొరికితే చంపుతామంటున్నారు, పంట వేస్తే దాన్ని పాడు చేస్తామంటున్నారు, గొర్రెల్ని, ఎద్దుల్ని ఏది కనబడితే దాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. కానీ గిద్యోను చేతిలో ఏముంది? ఓ మాటలో అన్నీ ఉన్నాయి, సమృద్ధిగానే కనబడుతుంది. ఏదో లేదని వెలితి బయటికి కనబడుతున్నా లోపల ఉండవలసినవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. రోగం ఎదుర్కొన్న వాళ్ళు,
లేమి ఎదుర్కొన్నవారు, అప్పు ఎదుర్కొన్నవారు, తిరస్కారం ఎదుర్కొన్నవారు, చిత్కారం ఎదుర్కొన్నవారు, సమస్యలో చిక్కుల్లో ఉన్నవారు ఒక్కసారి ఆలోచించండి. అవి ఉన్నా కూడా నీ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా కొనసాగిందా లేదా? అవన్నీ ఉండి కూడా అనారోగ్యం రాంది ఎవరికి చెప్పండి? ఈ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయిలో ఇబ్బంది కలగంది ఎవరికి చెప్పండి? కొదువలు ఎదుర్కొన్నవారు, లోట్లు ఎదుర్కొన్నవారు, తిరస్కారాలు ఎదుర్కొన్నవారు. అయినా మన మనుగడ ఆ రోజుతో ఆగిపోయిందా? కొనసాగలేదా? అంటే గిద్యోనుతో చెప్పిన మాటే మళ్ళీ మనతో చెప్తున్నాడు అనుకో దేవుడు. ఆయన నీకు ఏమై ఉన్నాడు? గట్టిగా మంచి మాటలు అన్నప్పుడప్పుడు గట్టిగా చెబుతాం. ఎన్నో పనికిరాని మాటలు బాగా మాట్లాడతాం. మంచి మాట మాట్లాడచ్చుగా. దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టే ఈ సంవత్సరాన్ని మనం విజయవంతం చేసుకుని ముందుకు కొనసాగగలిగాం మిత్రులారా. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. లేకపోతే విచిత్రం, ఎంతటి విచిత్రం అది! మేక ఉంది ఆయన ఇంట్లో. మళ్ళీ ఒకసారి ఆ మేక లైన్ చదవండి. ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగిన భక్ష్యాలు తీసుకొని వస్తాను. పిండి ఉంది అంటే గోధుమలు ఉంటేనేగా పిండి ఉండేది. పంట వారు నాశనం చేస్తే ఈయన ఇంట్లో గోధుమలు ఎలా వచ్చాయి? పిండి ఎలా వచ్చింది? అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కానీ గిద్యోను అంటున్న మాట, ఎక్కడ తోడుగా ఉన్నాడు అంటే దేవుడు తోడుగా ఉన్న సందర్భాన్ని ఆ భక్తుడు, ఆ దైవజనుడు గుర్తించలేకపోతున్నాడు కదా మిత్రులారా. ఆ సందర్భాన్ని అతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు కదా. అతడు దానిని ఆలోచించలేకపోతున్నాడు కదా. సారీపతి విధవరాలు ఇంట కరువు ఉంది, కానీ వెనువెంటనే దేవుడు ఏం చేశాడు? కటాక్షించగా కరువు కాస్త ఎలా మారిపోయింది? సమృద్ధిగా మారిపోయింది. ఆయన కటాక్షం ఆమె మీద ఉండటం. ఇక్కడ మరొక మాట 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది. ఈ చరిత్ర అంతా 6వ వచనం వరకు అంటే 7 సంవత్సరాలు ఇలాంటి స్థితిని ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నారు. మొదటి వచనంలో చదువుతాం చూడండి. యెహోవా 7 ఏండ్లు వారిని 7 సంవత్సరాలు దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగిస్తే కరువు గల 7 సంవత్సరాల్లోనూ తన ఇంట పంట ఉంది, ఆ పొలంలో పంట పండుతుంది. ఈ పంటను ఇంటికి చేర్చుతున్నాడు ఎవరు? గిద్యోను. ఆ తర్వాత మేకపిల్ల కూడా గిద్యోను దగ్గర ఉంది అనే మాట మనం చూద్దాం. ఇది ఎవరి సహాయం వలన, ఎవరి కాపుదల వలన? కేవలం ప్రభు సహాయం చేయకపోతే గిద్యోనుకు ఇది జరుగుతుందా? ఆలోచించండి ఒకసారి. దేవుడే అతని పక్షాన పని చేయకపోతే ఇదంతా జరుగుతుందా? ఈ పనిని అతడు చేయగలడా? ఒకసారి ఆలోచించండి. 2వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. అందరి జీవ సాధనాలు లేకుండా చేసిన గిద్యోను ఇంట జీవ సాధనం ఉంది. అందరి జీవ సాధనాలు లేవు, ఎవరి జీవ సాధనం లేదు. గిద్యోను ఇంట మాత్రం ఆ జీవ సాధనం ఉంది. దేవుని కాపుదల గుర్తించలేని వారు, నువ్వు మాకెక్కడ తోడుగున్నావు, నువ్వు మాతో ఎప్పుడున్నావు, నువ్వు మాతో ఉన్నావని నేను ఎలా నమ్మగలను? పౌలుకు తెలుసు ఆ విషయం. అందుకే నేనేమై ఉన్నాను అది ఎవరి వల్ల? దేవుని కృప వలన అయ్యున్నాను అని చెప్పాడు. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోగలిగాడు పౌలు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, కానే కాదు, కుదరదు. సరే, ఇంకా కంటిన్యూషన్ అది అయిపోయింది. గిద్యోను ఆ దూతగారితో మాట్లాడుతూనే ఇంకా మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో మరో ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా ఎన్ని సంవత్సరాలు ఆ ఎద్దుకి? మరి మిద్యానీయులు వీళ్ళని నష్టపరుస్తున్నది ఎన్ని సంవత్సరాల నుంచి? 7 సంవత్సరాల నుంచి శత్రు భీతి, శత్రు భయం వీళ్ళకు ఉంది. 7 సంవత్సరాలు శత్రువు వీళ్ళను దోచుకుంటూనే ఉన్నాడు. అయినా వీరి ఇంట్లో ఏముంది? మళ్ళీ 7 సంవత్సరాల ఎద్దు ఉంది. మరి ఈ ఎద్దుని వాళ్ళు చూడడం లేదా? ఈ ఒక్క ఎద్దే వాళ్ళ కళ్ళకి కనబడడం లేదా? ఈ ఒక్క ఎద్దునే వాళ్ళు దోచుకొని పోవడం లేదా?
ఒకటి కాదు, ఇది రెండో ఎద్దు అన్నాడు. ఇంకా దీని తర్వాత ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. దీనికి ముందైతే ఒకటి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా. 7 సంవత్సరముల రెండవ ఎద్దుని తీసుకొని రా అంటున్నాడు. ఈ 7 సంవత్సరాలలో కూడా వీళ్ళింట్లో అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయి. నిజమే, కష్టం లేదు అనడం లేదు. బయటికి పోతే శత్రుభీతి ఉంది, లోపలికి వస్తామో లేదో తెలియని భయం ఉంది. అందరూ కొండ గుహల్లోకి పారిపోతే ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తానంటున్నాడు. ఇది మనం ఎక్కడ చూసాం? 17వ వచనంలో, నేను ఇంటికెళ్ళి మా ఇంటికెళ్ళి ఇవన్నీ తీసుకొని వస్తానంటున్నాడు. 17, 18, 19 వచనాలు కనపడుతుంది అన్నమాట. నేను ఇంటికెళ్ళి తీసుకొస్తానంటున్నాడు. ఈయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు? కొండల్లోనా, గుహల్లోనా, వాగుల మధ్యలోనా? కాదు, ఇంటికెళ్ళి తీసుకొస్తానంటున్నాడు. నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి దేవతా స్తంభమును నరికివేయి, బలిపీఠమును పడగొట్టి దాని పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నువ్వు నరికివేయి. ఇదంతా ఆశ్చర్యం. 7 సంవత్సరాల నుంచి ఉంది. మనం గుర్తించని దేవుని కాపుదల ఎంత అద్భుతమైందో ఆలోచన చేయండి మిత్రులారా. మనం గుర్తించని దేవుని కాపుదల, మనము అర్థం చేసుకోని దేవుని కాపుదల. 7 సంవత్సరాలు ఇంటికి జీవ సాధన ఉంచిన దేవునికి ఎంత మహిమ చెల్లించాలి. ఎంత లోటులోనైనా, ఎంత ఇబ్బందికర పరిస్థితిలోనైనా, ఎంత అనారోగ్యంలోనైనా కుటుంబం ముందుకు కొనసాగించబడడానికి దేవుడు మనకు ఎంత కృప చూపించలేదు. ఎన్ని అనారోగ్యాల మధ్య, ఎన్ని ఆర్థిక లోటుల మధ్య, నేను అన్నాను ఇందాక, చిత్కారాలు, తిరస్కారాల మధ్య ఆయన విడిచిపెట్టినట్లయితే మనం ముందుకు కొనసాగలిగేవాళ్ళం మా మిత్రులారా. అందుకనే ఆయన వచ్చి అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. తన తండ్రి సహితం లొంగిపోయిన గిద్యోను మాత్రం నిలబడ్డాడు, దేవుని మాటను అంగీకరించగలిగాడు. అందుకనే పరాక్రమం. ఎవరు దేవునికి లోబడతారో, ఎవరు దేవుడికి విధేయులు అవుతారో వారే పరాక్రమం గలవారు అవుతారు మిత్రులారా. కండలు తిరిగిన దేహం ఇక్కడ పనికిరాదు. దేవుని శక్తి సామర్థ్యాల ముందు, దేవుని పరాక్రమం ముందు కండలు తిరిగిన మానవ దేహం పనికిరాదు. ఆయన పని చేయాలనుకున్నప్పుడు ఎవరితోనైనా చేయించుకుంటాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోను ఎలా ఉండుంటాడు? మీరు వినట్లా, నా వైపు చూడండి. గిద్యోను, క్షమించాలి, సంసోన్ ఉన్నాడు కదా, పోనీ సంసోన్ ఎలా ఉండుంటాడు? నేను గిద్యోను అన్నాను కదా, రైట్. సంసోన్ ఎలా ఉండుంటాడు? బలాఢ్యుడే. రూపం ఎలా ఉండుండొచ్చు? ఇంచుమించుగా ఏం చెప్పట్లేదండి మీరు. సంసోన్ గారు ఎలా ఉండుంటాడు? బలవంతుడే. మీరు అన్నారు, ఓకే, బలవంతుడే, బైబిల్ కూడా చెప్తుంది. చూడ్డానికి ఎలా ఉండుంటాడు ఆ బలవంతుడైన సంసోన్ గారు? కాదు చెప్తూనే ఉన్నారు. మంచి ఆర్టిస్ట్ కనుక మన మధ్యలో అంటే గీసి చూపించేవాడే. ఏమని? కండలు తిరిగిన దేహంతో. బహుశా నేను అతను అలా ఉండడేమో అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నానంటే అతడు అలా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. అంటే మీరు అన్నారు, తప్పేం కాదు. ఆయన గురించి, ఆయన పరాక్రమ కార్యాలు చూస్తే అలాగే అనిపించింది. కానీ అలా లేడేమో. సాధారణంగా బహుశా నేనున్నట్టే కండలు తిరిగిన దేహం కాకుండా మామూలుగానే మనలాగే ఉండుంటాడేమో అని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానో కారణం చెప్తాను వినండి. ఆమె రోజు ఈయనేమని అడుగుతుంది, నీ బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది. కండలు కనపడ్డట్టయితే కండలు అనుకోకపోవునా ఆమె? అర్థమవుతుందా మీకు? ఆమె ఏమంటుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం నిజానికి కండల్లో లేదు కదా, ఉందా? మరి కండల్లో ఉంటే జుట్టు తీస్తే ఎందుకు పోయింది ఆయనకి? కనుక ఆయన మామూలుగానే కనబడి ఉండాలి. ఆమెకు కండలు తిరిగిన దేహంతో కనబడలేదు, ఆయన మామూలుగానే కనబడ్డాడు. కానీ ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయి? ఎంత శక్తి కలిగిన. ప్రతిసారి ఆయన పని చేసే ప్రతిసారి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినందువల్లే ఆ పని అతడు చేశాడు. కండలతో చేయలేదు అతడు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినందువల్ల చేశాడు. కనుక దేహం కూడా కండలు తిరిగి ఉండకపోవచ్చు అనే నేను అనుకుంటున్నా బైబిల్లో సందర్భాన్ని బట్టి నేను అనుకుంటున్నా. మీరు కూడా ఒకటి అనుకున్నారుగా, నేనేమైనా తప్పు పట్టేనా? నేను కూడా ఒకటి అనుకుంటున్నా.
మీరేమో కండలు తిరిగి ఉంటాయంటే లేదు, ఉండవని నేను అనుకుంటున్నా. కారణం ఆమె రోజు అడుగుతుంది, నీ బలం ఎక్కడుందాయా, నీ బలం ఎక్కడ, చూస్తే మామూలుగానే కనబడుతున్నావు చూడడానికి చూపులకి, లేస్తేనేమో 100 మందిని చంపవతల పారేస్తున్నావు, కుప్ప 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 అయిపోతున్నారు వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన తర్వాత, ఎక్కడుంది నీ బలం అని అంటుంది ఆవిడ. ఎక్కడ దేవుడు ఇస్తున్నాడు. నేను ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాను అని అంటే, గిద్యోని విషయంలో కూడా నిజానికి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అతడే పరాక్రమవంతుడు, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అతడే బలవంతుడు. మన బలం మన దేవునిని బట్టే ఉంటుంది. 2 సందర్భాలు జ్ఞాపకం చేశా. ఏంటి? మొదటి సందర్భం కరువులో గిద్యోను ఇంట ఉన్న సమృద్ధి. రెండవది జీవసాధనమైనది ఏది 7 సంవత్సరాలు ప్రజల మధ్యలో లేదు, కానీ 7 సంవత్సరాల నుంచి గిద్యోనుకు జీవసాధనమైంది అతని ఇంట ఉంది. ఉన్న ఆ ఎద్దు ఎన్ని సంవత్సరాలది? 7 సంవత్సరాల ఎద్దు గిద్యోని ఉంటుంది. 3వ సందర్భం జ్ఞాపకం చేస్తాం. గిద్యోను కనబడ్డం ఎక్కడ కనపడ్డాడు? 11వ వచనం చూడండి, 6వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయులుడైన యెహోషువకు కలిగిన వఫ్రాలోను మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యెహోషువ చదమ్మా. యోవాషు కుమారుడని గిద్యోను మిద్యానీలోకి మరుగయ్యుండినట్లు గానుగు చాటున గోధుమ దాక్కున్నాడు. కనబడ్డం హీరో ఎంట్రీ ఎక్కడుండి కనపడ్డాడు? పైనుంచి దూకట్లా, దాక్కొని ఉన్నాడు. పైనుంచి దూకట్లా, దాక్కొని ఉన్నాడు. ఈ హీరో దాక్కున్నాడు, భయపడి దాక్కున్నాడు. కానీ గిద్యోను పేరు దాక్కున్న ఇతడి పేరు శత్రువుల గుండెల్లో ఒక అణుబాంబులాగా మారిపోయింది. శత్రువుల గుండెల్లో ఒక అణుబాంబులాగా మారిపోయింది. శత్రువులు అనుకుంటున్నారంట, అమ్మో గిద్యోను, అతని జోలికి మనం వెళ్ళలేం రోయ్, అతనితో మనం పెట్టుకోలేం. 7వ అధ్యాయం 11వ వచనానికి రండి. పూరాయు అనే తన సహాయకుడిని తీసుకొని గిద్యోను దండులోకి వెళ్ళాడు. వాళ్ళు అనుకుంటున్నారు గిద్యోను విషయమైన ఆలోచన అక్కడున్న ఆ ప్రజలకి 14వ వచనంలో కూడా, అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరి ఏదీ కాదు. దేన్ని చూసి అంటున్నారు వాళ్ళు? గిద్యోను భయం. ఒక చిన్న యవల రొట్టెని చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అక్కడ ఇది గిద్యోను ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గమే, మరొకటి కాదు, మరేమీ కాదు అనే మాట. ఇది 13వ వచనంలో చదువుతాం. అది యవల రొట్టె దొర్లిపోయి ఒక గుడారాన్ని పడగొట్టింది అనే మాటను చదువుతాం. వాళ్ళు అంటున్నారు, అమ్మో ఇది గిద్యోను ఖడ్గమే, ఈ గుడారం పడిపోవటానికి కారకులు ఎవరు? గిద్యోనే. వాస్తవంగా గిద్యోను నేను వీరుణ్ణి అని ముందుకు రాలా, నేను ఒక బలహీనుణ్ణి అని దేవుడితో చెప్పుకుంటున్నాడు, దాక్కోనున్నాడు. అలాంటి సమయంలోనే దేవుడు ఆ రాత్రి గిద్యోను ద్వారా జరిగించిన గొప్ప కార్యం. శత్రువు గిద్యోను ఖడ్గానికి భయపడుతున్నాడు. దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటే వారిని బట్టి తన శత్రువులు భయపడి తీరవలసిందే. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారి శత్రువులు ఖచ్చితంగా భయపడతారు. ఆదికాండంలో మనం చదువుతాం 35వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నమాట, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్నందున, చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉన్నందున వారు యాకోబు కుమారులను తరమలేదు అనే మాటను మనం చదువుతాం. దేవుని భయం. యాకోబు కుమారులు అక్కడ తప్పు చేసినప్పటికీ కూడా యాకోబుని బట్టి దేవుని భయం వారి మీద ఉంది. యాకోబుని బట్టి దేవుని భయం వారి మీద ఉన్నందువల్ల వాళ్ళు తరమలేదు అనే మాటను మనం చదువుతున్నాం. దాక్కుని బలహీనుడిగా ఉన్నవాడు,
మాకెక్కడ సహాయంగా ఉన్నాడండి అంటున్నాడు గిద్యోను. బలహీనుడిగా మాట్లాడాడు, బలహీనుడిగా ఆలోచించాడు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టే తన కరువులో సమృద్ధిని చూసాము. ఆ తర్వాత తన ఇంట జీవసాధనము ఉంది. ఆ తర్వాత శత్రువు గిద్యోనుకి భయపడుతున్నాడు. శత్రువు గిద్యోనుకు భయపడుతున్నాడు. 4వ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. శత్రువుల మధ్యలో ఉన్న గిద్యోనుకు దేవుని కాపుదల ఎలా ఉందో మనం చూస్తాం. 4వ సందర్భం, శత్రువుల మధ్య ఉన్న గిద్యోనుకు దేవుని కాపుదల. శత్రువుల మధ్య ఉన్న గిద్యోనికి దేవుని కాపుదల. 6వ అధ్యాయం చదివిన తర్వాత అప్పుడు అనిపించింది, అయ్యయ్యో ఇంత భయంకరంగా వీరి స్థితి మారిపోయిందే అని అనుకుంటూ చదువుతూ ఉండగా 6వ అధ్యాయం ముగించే సమయానికి ఇదేంటి అక్కడేమో అలా చెప్పాడు, ఇక్కడ ఇలా చెప్తున్నాడేంటి, ఏమీ లేకుండా పోవాలిగా కానీ అన్నీ ఉన్నాయేంటి ఇక్కడ. అవును, కరువులో దేవుడిచ్చే సమృద్ధి అది విచిత్రం, అది వింత, అది ఊహించలేం కదా. దేవుడు సహాయం చేయటం మొదలు పెడితే, దేవుడే గనుక తోడుండాలి అని ఆయనని తీర్మానించుకుంటే, ఆయన అనుకుంటే పరిస్థితులను ఎలా మార్చేస్తాడో, పరిస్థితులను ఏ విధంగా సరిచేస్తాడో మన ఆలోచనలకు మించి ఉంటుంది. 4వ సందర్భంలో ఒకసారి దేవుడు గిద్యోను కలుసుకున్న ఆ చోటు నేను చెప్పాను, ఎక్కడున్నాడు, కనబడ్డం హీరో దాక్కోనున్నాడు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇంత గజిబిజ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అసలు బయటికి ఎలా రాగలిగాడు గిద్యోను? అందరు పారిపోతున్నారు, ఇంటికి వెళ్తున్నాడు, పొలంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకుంటున్నాడు. పంట వేస్తున్నాడు, 7 సంవత్సరాలు పంట కోసుకుంటున్నాడు. ఆ పంట గింజలు తీసుకెళ్తున్నాడు, పిండి చేసుకుంటున్నాడు, రొట్టెలు చేస్తున్నాడు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఏమున్నాయో వాటిని తీసుకుని వెళ్ళి పొలంలో మేపుకుంటున్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. శత్రువుల మధ్యలోనే నాకేం సంబంధం లేదన్నట్టుగా వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి గిద్యోను జీవితంలో? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కనబడితే ఎత్తుకుపోతున్నారు కదా వాళ్ళు, ప్రజలు కనపడితే చంపుతారేమని పారిపోతున్నారు కదా వాళ్ళు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈయన ఎలా క్షేమంగా ఉండగలిగాడు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, శత్రువులు చెప్పన 1,35,000 మంది ఉన్నారు. ఆ మిద్యాను సైన్యం ఎంతమంది ఉన్నారు అని చెప్తుందంటే దేవుని వాక్యం 1,35,000 మంది. ఈ మాటను మనం 8వ అధ్యాయం 10వ వచనంలో చదవచ్చు. 1,35,000 మంది ఉన్నప్పుడు 6వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారన్న దానికి ఏం చెప్తున్నాడు? ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, పోలిక. చూసారా ఏముంది అక్కడ? మిడతల దండంతా అనుందా? మిడతల దండంతా అనుందా? మిడతల దండంతా ఉన్నారు వాళ్ళు. ఇశ్రాయేలు ఎదుటి దిగిరి అనే మాటను చూస్తున్నాం. వాళ్ళు ముందే ఉన్నారు శత్రువులు. కానీ గిద్యోను వ్యవసాయం చేస్తున్నాడు, జీవసాధనమైన దానిని చేస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి ఇన్ని వేల కళ్ళను దాటుకొని ఎలా వెళ్ళగలుగుతున్నాడు? ఒక వ్యక్తి ఇన్ని వేల కళ్ళను దాటుకొని స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నాకెవరితో సంబంధం లేదన్నట్టుగా అతడు తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు ఆలోచించండి ఒకసారి. ఎలా గడుపుతున్నాడు అంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం శత్రువుల మధ్య సురక్షితంగా ఉండటానికి కారణం ఆయన కాపుదల. అవును, ఆయన కాపుదల. ఆయన విడువను అని చెప్పాడు కాబట్టి, ఆయన తోడున్నాడు కాబట్టి. ప్రియమైన మిత్రులారా, ఈ మాటల్ని ఇంకా మనం ఆలోచన చేయాల్సిందే. పరిస్థితి కనబడడానికి, కళ్ళకు కనబడడానికి పూర్తి వ్యత్యాసంగా, భిన్నంగానే కనబడుతుంది. కానీ జరిగే కార్యాలు కనబడుతున్న దానికి భిన్నంగా జరుగుతున్నాయి. అయ్యో, శత్రువులు మిడతల దండంతా ఉన్నారు, వేలల్లో ఉన్నారు, 1,00,000కు పైగా కనబడుతున్నారు. చచ్చిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు రకరకాలుగా ఉండిపోయారు అక్కడ. అలాంటి నేపథ్యంలో మేము ఎలా బ్రతకగలం? మరి అందరూ పారిపోయారు, ఈయన పారిపోలేదే.
చాలామంది చనిపోయారు, ఈయన చనిపోలేదే. అందుకే దేవుడు వచ్చి అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే ఆయన అంటున్నాడు, ఎక్కడ తోడుకున్నాడండి? ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందండి? చాలామంది వారి జీవితాల్లో ఇలాంటి నిరుత్సాహం, ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే ఈ నిరుత్సాహం, అసలు దేవుడు తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది. మనం ఎంత తొందరగా నిరుత్సాహపడిపోతుంటామనంటే, ఎంత తొందరగా బలహీనపరచబడుతూ ఉంటామంటే, ఓ తల్లి సాక్ష్యం చెప్తుంటే తెలిసింది మాకు, మేము కొత్త అక్కడ. ఆమె సాక్ష్యం చెప్తూ ఇలా ఉంది, దేవుడు మా అమ్మాయికి చాలా మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు ఇంతకాలం మాకు దాచుంచిన మేలు మేము గుర్తించలేకపోయాం, కనిపెట్టాము. ఏం దేవుడు ఇలా చేశాడు? అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పడుతున్నారు, కానీ మా పాపకు సంబంధం దొరకలేదని నిరుత్సాహపడ్డాను, నీరసించాను, దేవుణ్ణే దూషించాను, తిరస్కరించాను, చర్చికి రావటం కూడా తగ్గించేశాను. కానీ ఇప్పుడు మా పాపకు వచ్చిన సంబంధం చాలా మంచిది, ఏదో మొత్తం వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ అవన్నీ చెప్పుకుంటూ, అంటే గుర్తించలేదుగా, విశ్వసించలేదుగా, నమ్మలేదుగా, కానీ ఆయన విడిచిపెట్టలేదు చూశారు. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే, మనం ఊహించిన దానికంటే ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. నా భర్త మారలేడు, ఇంకేం ప్రార్థన. నా భార్య మారలేదు, నా పిల్లలు మారలేదు, ఇంకేమి ప్రార్థన, ఇంకేమి దేవుని తోడు, ఇంకేమి దేవుని సహాయం. ఇన్ని జరుగుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడేం చేశాడు? సంవత్సరాలన్నీ జరిగిపోతున్నాయి, సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, కానీ దేవుని కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను. ఒక అమ్మంది, చాలా పెద్ద ఆవిడ, దేవుడు కూడా చేయాలనుకున్న వాళ్ళకే చేస్తాడండి సహాయం, మాలాంటి పేదవాళ్ళకి దేవుడు సహాయం చేయడండి అని దేవుడి మీదే నిష్ఠూరమాడింది ఒక అమ్మ. నిజానికి చాలా సమస్య ఎదుర్కొంది ఆవిడ, చాలా కష్టం ఎదుర్కొంది, చాలా ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ కారణం చేత ఆమె అంటుంది, దేవుడు నాలాంటి వాళ్ళకి సహాయం, మాలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడండి, ఆయన కూడా చేసేవాళ్ళకే చేస్తాడులే, చేయని అని అన్నది. అమ్మో, పెద్ద మాట అన్నది దేవుణ్ణి అని అనుకున్నాను నేను. కానీ ఆమె మనసులో వేదన ఉంది. అలా ఉన్న పరిస్థితులు సవ్యంగానే సాగుతున్నాయి అన్న విషయం మనం గుర్తించలేము. పరిస్థితులు సవ్యంగా సాగిపోతున్నాయి. ఇదంతా ఇంత కృంగుదలకు కారణం ఏంటో తెలుసా? మనకు లేదని కాదు, పక్కన వాళ్ళకు ఉందనేది బాధ. ఇప్పుడు చింత ఎక్కువైపోతుంది మనకి. ఈ దరిద్రపు చింత మనలో ఏంటి అని అంటే, మనకు లేదనే దాన్ని సహించగలం, భరించగలం, ఓర్చుకోగలం, కానీ పక్కన వాళ్ళకు ఉందని చూస్తే భరించలేం, ఓర్చుకోలేం, సహించలేం. నాకు రోగం వచ్చినందుకు బాధ లేదు, పక్కనోళ్ళు ఆరోగ్యంగా ఉన్నందుకు బాధ. ఇప్పుడు నాలేమిని నేను భరించగలను, నా సమస్యలు నేను ఎదుర్కోగలను, కానీ పక్కనోళ్ళు హ్యాపీగా ఉన్నారు, అది తట్టుకోలేను నేను, అది ఓర్చుకోలేను, అది భరించలేను. అప్పుడు బాధ ఎక్కువ అవుద్ది. బాధకు కారణం అదే, ఇంక వేరేది ఒకటి కాదు. ముఖ్యంగా మనుషుల్లో అధికమైన బాధకు కారణం ఇదే. ఈ ఓర్వలేని స్థితి మనల్ని తినేస్తుంది ఒకనాటికి. ఈ ఓర్వలేని స్థితి తినేస్తుంది. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం మనం, చింత అధికమవుతుంటుంది, ధ్యాస ఒక దాని మీద ఉంచలేం. ఓర్వలేని తనం మనుషులోకి వచ్చిన తర్వాత ధ్యాస ఒక పట్టాన ఉండదు, ఒక దాని మీద గజిబిజి వాతావరణం. ఈ సమస్యలన్నిటికీ కారణం అయితే కొడుకో, అయితే భార్యనో, అయితే భర్తనో ఎవరి మీదో నెట్టేసి నీ వల్లే. ఎందుకు అని అంటే, అప్పుడు నువ్వు పని చేసావు కాబట్టి. లేదంటే చచ్చిపోయిన మీ నాన్న మీకున్న పొలం అంతా అమ్మాడంటగా నీ పెళ్లి కాకముందు, ఎప్పుడుదో 30 ఏళ్ల క్రితం స్టోరీ ఇది. మీ నాన్న దరిద్రపోటు చేయబట్టి ఎప్పుడో చనిపోయాడు, ఆయన లేడు. ఆయన చేయబట్టి ఆ పొలమే ఉన్నట్టయితే ఈరోజు మనం కోటీశ్వరులు అయ్యేవాళ్ళం కదా. ఓర్చుకోలేక చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో వ్యవహారం అంతా. ప్రభు వైపుకు చూడడం మనం నేర్చుకోగలిగితే, ఆయన నిదానించి చూడడం నేర్చుకోగలిగితే, ఆయన కార్యాలను అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ కాదు, కీర్తన గ్రంథంలో భక్తులు మాట్లాడుతూ ఆ సందర్భాలు ఏం మాట్లాడుతారంటే,
పూర్వకాలము ఆయన చేసిన కార్యములను వారు జ్ఞాపకానికి తెచ్చుకొనిరి అనే మాట. అప్పుడు చేసిన వాడు ఇప్పుడు చేస్తాడు అని వారు నమ్మారు. అప్పుడు తోడున్నవాడు ఇప్పుడు తోడుంటాడు అని నమ్మారు. ఇది కదా ఆలోచించవలసిన ఆలోచన. భక్తుడే, లోబడినవాడే, కానీ గిద్యోనికి అర్థం కాలేదు. దేవుడు తోడున్నాడు కాబట్టే ఇన్ని వేల కళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. దేవుడు తోడున్నాడు కాబట్టే 7 సంవత్సరాలు పారిపోయారు ప్రజలందరూ. జీవసాధనమైంది నాశనం చేస్తుంటే 7 సంవత్సరాల 2వ ఎద్దు ఉంది. మిగతా ఎన్ని తక్కువ సంవత్సరాలు ఉండుండొచ్చు బహుశా. మేకపిల్ల ఉంది, పిండి ఉంది. ఇవన్నీ తీసుకొస్తాను నేను ఇంటికి వెళ్ళి అంటున్నాడు ఆయన. ఇది ఎలా సాధ్యమవుతుంది దేవుడు తోడుగా లేకపోతే? ఇది ఎలా జరుగుతుంది దేవుడు తోడుగా లేకపోతే ఇతనికి అనే మాట. తర్వాత 5వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అర్పణకు బలి పశువును గురించిన ప్రస్తావన మళ్ళీ ఒకసారి మరొక ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయానికి రండి. 4వ వచనంలో వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవ సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీలకు ఉండని లేదు. జీవ సాధనమైన బ్రతకడానికి కారణమైంది ఏదీ లేదు. వెంటనే 19వ వచనం చదివితే ఎలా ఉంటుంది అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూముడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచుకొని ఏదేదో చేసి ఆ దూత దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇంటికి వెళ్ళాడు, లోపలికి వెళ్తున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఈయన అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పారిపోయారు. గట్లు గుట్లు పట్టుకొని తిరుగుతున్నారు అందరూ. వాగులు వంకల్లో దాక్కుంటున్నారు అందరూ. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఓ మేకపిల్లని తీసుకున్నాడు, ఆ పిండితో ఏమో వంటకాలు చేయించాడు, అవి తీసుకొని బయలుదేరాడు. దేవుడు తోడుగా లేకుంటే ఆయనకి ఇవ్వటానికి మన దగ్గర ఏముంటుంది చెప్పండి? ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎంత రాబడి అయినా జరగచ్చు. నీ సంపాదన మీద ఆయన ఆశీర్వాదం లేకపోతే మిత్రమా, ఉంటున్నావు కదా నా మాట, నీ సంపాదన మీద ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయనకి ఇవ్వటానికి కాదు కదా, నువ్వు వాడుకోవటానికి కూడా నీ సంపాదన నీ చేతిలో మిగలకపోవచ్చు. చాలా గొప్ప ఉద్యోగాలు చేసి గొప్పగా బ్రతికిన వాళ్ళు అవసాన దశలో అప్పుల పాలైన వాళ్ళని ఎంతమంది చూడలేదు మీరు? బాగా బ్రతికి బాగా సంపాదించి వారి జీవితంలో చేసిన కొన్ని తప్పుల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల చివరి దశలో అప్పుల పాలై చచ్చిపోయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందిని చూడలేదు మన సమాజంలో మనం. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు తన వాక్యంలో, దేవుడు తోడుగా లేకపోతే ఆయనకి ఇవ్వటానికి కూడా మన దగ్గర ఏముండదు. అసలు మనం అనుభవించడానికే మన కష్టం మనకు ఉపయోగపడదు. అప్పుడు నీ సంపాదన మీద, నీ కష్టార్జితం మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే నీకు మిగలదు, దేవుడికి ఇవ్వలేవు, దానిని బట్టి నువ్వు సంతృప్తి చెందలేవు అనే మాట చెప్తుంది దేవుని వాక్యం. కానీ ఆయన వాగ్దానం ఏముంటుంది అంటే, ఆయన మనల్ని విడువను అని చెప్తున్నాడు. ఆయన మనల్ని విడవటానికి ఇష్టపడడం లేదు, మనం విడిచిపెట్టను అని వాగ్దానం చేశాడు. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు, సదాకాలం ఉంటాను, మీతోనే ఉంటాను. ఆయన ఎలాంటి వాడని చెప్తాడంటే హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు అని. కోప్పడుతున్నాడు కానీ వెంటనే మళ్ళీ మన మీద ఏం చూపెడుతున్నాడు అంటే ఆయన వాత్సల్యం చూపుతున్నాడు. 6వ అధ్యాయంలో గిద్యోనుతో మాట్లాడుతూ అద్భుత మరో మాట అన్నాడు. 14వ వచనం చూడండి, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నేను పంపుతున్నాను కాబట్టి పో అంటున్నాడు. నేను పంపుతున్నాను కాబట్టి ఇశ్రాయేలీయులు నువ్వు మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించు, నువ్వు భయపడకు, నేను పంపుతున్నాను నిన్ను. నేను పంపిన తర్వాత నిన్ను అడ్డుకునేవాడెవడు? నేను పంపిన తర్వాత నిన్ను ఎదుర్కొనేవాడెవడు? నేను పంపిన తర్వాత నిన్ను జయించేవాడు ఎవడు? నిన్ను పంపింది నేను,
వెంటనే గిద్యోను అంటున్నాడు, ఆహాహాహా నాకు కుదరదు అనలేదు. 15 వచనంలో అతను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? పోతానుగానండి. ఎలా సాధ్యమవుతుందండి ఇది? ఎలా సాధ్యమవుతుంది? నా కుటుంబము మనష్షే గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా ఏమంటున్నాడు? అయిననేమి నేను కదా పంపేది, అయిననేమి నేను నీకు తోడై ఉంటున్నాను కదా. ఎలాగంట? ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని. ఒక మనిషి చంపినట్లుగా ఆ జనాన్ని మొత్తాన్ని నువ్వు నాశనం చేస్తావు. నేను చెబుతున్నాను. గిద్యోను అంటున్నాడు, తన బలహీనత, తన శక్తిహీనత దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. నేను ఏదో చేయగలను. కాదు కాదు కాదు, నా బలహీనత ఇది, నా శక్తిహీనత ఇది, నా స్థాయి ఇది ప్రభు, నేనేం చేయగలను నాయన అంటే నేను పంపుతా. అయిననేమి అవన్నీ పక్కన పెట్టేయి, నీ క్వాలిఫికేషన్స్ నాకొద్దు, నాకు కావాల్సింది నీ విధేయత కావాలి. మిత్రులారా, ఈనాడు మనం గుర్తించవలసింది ఏంటంటే, గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి విధేయత చూపగలిగితే రాబోయే కాలంలో ఉన్నతంగా నడిపించగలుగుతాడు. ఇప్పటి వరకు చేసిన మేలులు గుర్తించగలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ఇప్పటి వరకు చేసిన ఉపకారాన్ని బట్టి ఆయనకు మహిమ చెల్లించగలిగితే రాబోయే కాలంలో ఉన్నతంగా నడిపిస్తాడు. నేను నీకు ఏమన్నాడు గిద్యోనుతో? నేను నీకు తోడైందును కనుక ఆ సమాజం, ఆ జాతిని, ఆ జనాలు, ఆ గొప్ప సైన్యాన్ని, మిడతల దండంతా వచ్చి వాలారు కదూ, ఆ గొప్ప సైన్యాన్ని ఒక మనిషితో యుద్ధం చేసి గెలిచినట్లుగానే నువ్వు గెలుస్తావు. నేను చెప్పాను, నువ్వు చెయ్యి, నువ్వెళ్ళు. నేను చెబుతున్నాను. చెప్పింది ఆయనైతే చేయటానికి మనకేంటి? చెప్పింది ఆయనైతే ఆయన ఆజ్ఞను శిరసా వహించాడు, బలం తెచ్చుకున్నాడు, పిలుపుకు లోబడ్డాడు, బలం కలిగి వెళ్ళాడు. మిత్రమా, నిన్ను కూడా దేవుడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి జీవితాలలో గత కాలంలో కాపాడిన వాడే రాబోయే కాలంలో కూడా తోడుంటానని వాగ్దానం చేస్తున్నాడు. రాబోయే కాలంలో నీ ద్వారా గొప్ప పని జరిగించుకుంటాను అని చెప్తున్నాడు. నమ్మకం నీకుంటే మరింత విధేయత చూపాలి, మరింత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గత కాలపు జ్ఞాపకాలను ఒకసారి మదిలోకి తెచ్చుకుందాం. గడిచిన కాలం అంతట్లో ఆయన ఏ విధంగా మనల్ని తోడుండి కాపాడాడు, ఆయన చేసిన సహాయం, ఆయన చేసిన ఉపకారం గుర్తించకుండా దేవుడు తోడుగుంటే నాకు ఈ కన్నీరు ఎందుకు, నాకు ఈ కష్టం ఎందుకు, ఈ రోగం ఎందుకు, ఈ రంపు ఎందుకు, ఈ లేమి ఎందుకు, ఈ కొదవ ఎందుకు అనే ప్రశ్నలు ఇక రాకూడదు మన జీవితంలో. అవి వచ్చినా కూడా మన బ్రతుకు కొనసాగుతూ వచ్చింది. అవి వచ్చినందువల్ల ఆగిపోయిందా? ఆగిపోలేదు. అప్పులున్నందువల్ల జీవితమే ముగిసిపోయిందా? ముగిసిపోలే. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కదా. ఆయన అంటున్నాడు, నేను నడిపిస్తాను. నేను అయ్యా నాకు అప్పులున్నాయి నాయన, అయ్యా నాకు అనారోగ్యం అయిననేమి, నీ అప్పు నీకుండని, నీ రోగం నీకుండని నేను చెబుతున్నాను. పరిష్కారం ఆయన చేతిలో ఉండగా, పరిష్కారం ఆయన చేతిలో ఉండగా ఎందుకు కృంగుదల? ఆయన అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపు. ఆయనే వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నీ భారం ఆయన మీద మోపగలిగే మనసు నీకుంటే గిద్యోనులా నీ స్థితిని, నీ పరిస్థితిని కూడా ఆయన పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఊహించగలరు ఇలా జరుగుతుంది? ఒక ఫిక్షన్ లాగా లేదు. 135,000 మంది పైగా సైనికులు ఉంటే వారి కళ్ళు గప్పి ఆయన ఇంట్లో అన్నీ ఉన్నాయి, 7 సంవత్సరాలు అన్నీ దోచుకుపోతుంటే వీళ్ళు పంట వేయటం, వాళ్ళు వచ్చి నాశనం చేయటం. పంట ఒక్క రోజులో రాదు కాదు, అయినా వాళ్ళు వచ్చి నాశనం చేయటం. కానీ అన్నీ ఉన్నాయి. ఏదో లేమి, ఏదో కొదువ, ఏదో నష్టం. అయితే అన్నీ అనుభవిస్తూనే, అన్నీ కలిగి ఉంటూనే కృంగుదలలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, అయిననేమి వాటిని పట్టించుకోకు, నేనున్నాను కదా నీకు తోడుగా అని అంటే, అంతకంటే బలం ఏం కావాలి ఒక ఆత్మీయుడికి? అంతకంటే ధైర్యం ఏం కావాలి ఒక విశ్వాసికి? నేనున్నాను నీతో, నేనున్నాను నీతో. మిత్రులారా, మరో మాట చెప్పనా? ఆయన ఉన్నానని ఒక మాట చెప్పటం విషయం పక్కన పెడితే, ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచించు.
అని నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం సర్వస్వాన్ని త్యాగం చేసుకున్నవాడు, నీకోసం ముఖం మీద ఉమ్మి వేయించుకున్నవాడు, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయంలో పట్టించుకోలేదని ఎలా అంటావు? గిద్యోని కోసం చనిపోయాడా యేసుక్రీస్తు? నీ కోసం చనిపోయాడా? చెప్పాలి. గిద్యోనికి యేసుక్రీస్తు తెలుసా? వచ్చినవాడు ఆయనని అసలు గిద్యోని గుర్తించగలిగాడా? నువ్వు గుర్తించగలవు. నీకు తెలుసు నా కోసమే బలి అయిపోయావు అని చెప్పగలిగే నువ్వు ప్రభుతో ఎందుకని మాట్లాడలేకపోతున్నావు? ప్రభుత్వ ఈ మాట చెప్పగలవా? తలలు వంచుదాం, ఈ మాటలను బట్టి కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధానానికి అప్పగించుకుంటున్నాం. అందరం తలలు వంచుదాం, అందరం కళ్ళు మూసుకుందాం.